అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి అన్నారు. సోమవారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జరిగే సంతకాల సేకరణ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుందని మరియు ప్రజల నుంచి వచ్చే మంచి స్పందన రావడం ఆనందకరంగా ఉందని ఆమె తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 10వ తారీఖున ఏఐసిసి సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్ గారు మరియు సౌత్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ ఎమ్మెల్యే మస్తాన్ వల్లి కడపకు విచ్చేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సమావేశం నిర్వహించి ఓట్ చోరీ కార్యక్రమంలో పాల్గొంటారని, అంతేకాకుండా ఓట్ చోరీ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో జయప్రదంగా జరుగుతోందని, ప్రజలు ఓటు హక్కును కాపాడడానికి కాంగ్రెస్ పోరాడుతోందని, ఇది కుల మతాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం పోరాడే పార్టీ అని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హిందూ వ్యతిరేక విమర్శలపై దళితవాడల్లో 5,000 గుడిలు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేకి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. క్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ హిందువులను వ్యతిరేకించే పార్టీ అని వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఒకటే విధంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా మతానికి కానీ కులానికి కానీ సంబంధించినటువంటి ఇటువంటి వ్యాఖ్యలు అనేది రాలేదు. ఈ 15 సంవత్సరాలుగానే ముఖ్యంగా ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే ఈ ప్రాబ్లం ఎదురవుతుంది. హిందుత్వం అనేది అందరూ ఆహ్వానించదగిందే. దేవుడు ఒక్కడే. ఎవరి మనోభావాలు ఎవరి యొక్క నమ్మకాలను బట్టి ముస్లింలుగా ఒక అల్లాగా, ఒక అల్లను, ఒక క్రీస్తును, ఒక రాముడని కృష్ణుడని పూజించుకుంటున్నారు. ఇది మనది లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్య రాజ్యం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. దానికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు నిన్నటికి నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5,000 గుళ్ళు కట్టిస్తాము దళితవాడల్లో అనే దానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ, షర్మిల మా హిందువుల వ్యతిరేకి అని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ అయింది కాదు. నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు మాట్లాడిన విధానం ఏంటి అంటే, ఇప్పుడు రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు